మాస్టర్ తెలుగు టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి మన సంస్కృతి మన ఆలయం కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో మరో సుప్రసిద్ధ వినాయక క్షేత్రం అయినవెల్లి. ఈ క్షేత్రంలో సాక్షాత్తు సిద్ధి వినాయక స్వామివారు కొలువై ఉన్నారు. కాణిపాకం తర్వాత అంతటి ప్రాశస్త్యం ఈ ఆలయానికి ఉంది. ఈ క్షేత్రం స్వయంభూ గణపతి క్షేత్రం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరం, అమలాపురానికి 12 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. పవిత్ర గోదావరి నది ఒడ్డున పచ్చని కోనసీమ అందాలు, సుందర ప్రశాంత వాతావరణం, ప్రకృతి అందాలతో ఈ ఆలయం అలరారుతుంది. సువిశాల ఆవరణలో ఎత్తైన ప్రాకారాలతో విరాజిల్లుతున్న ఈ దేవాలయంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి దక్షిణాభిముఖుడై ఉంటాడు. సాధారణంగా ప్రతి దేవాలయాలు తూర్పు ముఖంగా ఉంటాయి. అయితే అయినవెల్లిలోని సిద్ధి వినాయకుని ఆలయం మాత్రం దక్షిణ ముఖంగా ఉండటం ఇక్కడ విశేషం. అంతేకాక ఈ గ్రామంలో దక్షిణ సింహద్వారంతో నిర్మించిన గృహాలకు ఎటువంటి విఘ్నాలు కలగవని, గృహాలు సమృద్ధికరంగా ఉంటాయని స్థానికుల ప్రగాఢ విశ్వాసం. ఇక స్థల పురాణానికి వస్తే ఇతిహాసం ప్రకారం ఈ ఆలయం గురించి 2 కథనాలు ఉన్నాయి. మొదటి కథనం ప్రకారం దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞాన్ని ప్రారంభించటానికి ముందు ఇక్కడ పూజలు జరిపారని చెప్తున్నారు. ఈ ఆలయం కృతయుగానికి చెందినదిగా చెప్తున్నారు. మరో కథనం ప్రకారం వ్యాస మహర్షి దక్షిణ యాత్ర ప్రారంభానికి ముందు ఇక్కడి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దేవతలు ఆలయాన్ని నిర్మించారు. అనంతర కాలంలో నాటి తూర్పు చాళుక్యుల నుంచి నేటి పెద్దాపురం సంస్థానాధీశుల వరకు ఎందరో ఈ ఆలయ పునరుద్ధరణ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు. సిద్ధి వినాయక స్వామివారికి రోజు చేసే పూజలు అర్చనలు చూస్తే సాక్షాత్తు ఆ స్వామివారే ఆ సమయంలో ఆలయంలో కూర్చొని పూజలు చేయించుకుంటున్నారా అనే అనుభూతి ప్రతి ఒక్కరికి కలుగుతుంది. అలాగే ఈ ఆలయంలో జరిగే లక్ష్మీ గణపతి హోమాలు ఆగమ సంప్రదాయ రీతిని అనుసరించి ఘనంగా నిర్వహిస్తారు. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 3 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు అభిషేకాలు నిర్వహిస్తారు. భాద్రపద శుద్ధ చవితి నుండి 9 రోజులు వినాయక నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఏటా మాఘమాసంలో చదువుల పండుగ జరుగుతుంది. పండుగలో భాగంగా గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి నదీ జలాలతో స్వామిని అభిషేకిస్తారు.
1,00,000 కలములను స్వామి పాదాల వద్ద ఉంచి 1,00,000 దూర్వములతో పూజిస్తారు. అనంతరం ఆ పెన్నులను విద్యార్థులకు పంచుతారు. వీటితో పరీక్షలు రాస్తే మంచి ఉత్తీర్ణత సాధించడంతో పాటు చదువులలో రాణిస్తారని కూడా భక్తుల నమ్మకం. సిద్ధి బుద్ధులను ప్రసాదించే స్వామి అయినవెల్లి సిద్ధి వినాయకుడు. అలాగే స్వామి అభిషేక ప్రియుడుగా విరాజిల్లుతున్నాడు. ఒక్క కొబ్బరికాయను సమర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ స్వామికి గరిక పూజలన్నా కొబ్బరికాయ మొక్కులన్నా ఎంతో ఇష్టం. ఈ స్వామిని భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి విఘ్నాలు తొలగి జీవన గమనం సుగమం అవుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత కేశవ స్వామి వార్లు కొలువై ఉన్నారు. వారిని దర్శించుకున్న అనంతరం ఇక్కడే క్షేత్ర పాలకుడిగా ఉన్న కాలభైరవ స్వామిని దర్శించుకుంటారు. అంత్వా గణపతిం భవామహే కవిం కవీనాపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనస్తృణ్వన్నోతభిస్తేరసాదనం. 51 మంది భక్తులకి కూడా ఆది గణపతి అయినవెల్లి గణపతి ఆశీస్సులతో ఈవేళ ముక్కోటి ఏకాదశి పర్వదినాన స్వామివారికి విశేషంగా పూజలు జరుగుతున్నాయండి. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకు వెళుతూ ఉన్నారు. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు భక్తులకి ఏ విధమైన ఆటంకం లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దర్శనం కూడా చాలా బాగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అలాగే అన్నప్రసాదం కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు పూర్తి చేశారు. 51 మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని వారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. లంబోదరునిగా, మూషిక వాహనుడిగా, గణనాయకుడిగా పూజలందుకుంటున్న అయినవెల్లి సిద్ధ వినాయకుని కరుణా కటాక్షాలు మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక ఆలయ విశిష్టతతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.